జల్దీని అత్తనే కాబట్టి జప్పుని వచ్చేసిన చలో ఇక కడమ వార్తలన్నీ కూడా వరుస పెట్టి చెప్తా పాండ్రి. ఎలక్షన్ల రిజల్ట్ గురించి ఎవరైనా జాతకాలు చెప్పినా, ఎందరు ఎన్ని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినా జనాల తీర్పు ముంగట అన్ని ఉత్తకతనే అయితే యోగో పారి. ఈ పారి కూడా గట్లనే జరిగింది. జనాల నాడి పట్టుకునుడు ఎవ్వలతోని కాదు అని మళ్ళోపారి రుజువైంది పోన్రి. మరి నిన్న మొన్నటిదాకా ఎలక్షన్ రిజల్ట్ మీద ఛాలెంజ్లు చేసుకుంటా జాతకాలు చెప్పినోళ్ళు ఇప్పుడేమంటున్నారో మీరేనుండ్రి. ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. చూసిండ్రా, ఎట్లాగో సోషల్ మీడియాలా నన్ను గట్టిగానే వేసుకుంటారు అని తెలిసి ముందు జాగ్రత్తతోని గీ వీడియో ఇచ్చిండు వేణుస్వామన్న. అవు మరి వేసుకోరా, బల్ల గుద్ది చెప్తున్నా. చంద్రబాబు జాతకం మంచిగా లేదు, పవన్ కళ్యాణ్ జాతకం అస్సలకే మంచిగా లేదు, జగన్ జాతకం అద్భుతంగా ఉంది. ఏపీలా పంకపాటే మళ్ళా ఖచ్చితంగా చక్రం తిప్పుతుంది, రాసి పెట్టుకోండి, నా జాతకం తప్పదని గట్టి ఛాలెంజ్లే చేసిండు సోషల్ మీడియాలా. ఇక ఇయ్యాల కౌంటింగ్ సాల్గానే రౌండ్కు అయ్యవారి ముఖ చిత్రం మారి ఆఖరుకు ఈ వీడియో ఇడిచిండు. ఇక ఈ వీడియో చూసినాక కొందరు నెటిజన్లు ఊకుంటారా? అయ్యిందా, బాగా అయ్యిందా, జాతకాలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎగురుతావు, ఇప్పుడేమైంది అని గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. ఇక జాతకాల తర్వాత చెప్పుకోవాల్సింది కొన్ని ఎగ్జిట్ పోల్స్ గురించి. ఈ తాప వార్ వన్ సైడే, మళ్ళా ఏపీలా జగనే గెలుస్తాడు అని చాలా మంది ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసిండ్రు. మరి వీళ్ళందరూ ఎవరిని అడిగి సర్వే చేసిండ్రో, జనాల మనసులో ఉన్నది వీళ్ళకెట్లో తెలుసో గాని ఎవలకు దోసినట్టు వాళ్ళు సర్వే చేసి ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసిండ్రు. ఆరామ్ అస్థాన్ సంస్థలు అయితే జగన్ కు సెంచరీకి మీదనే సీట్లత్తి అని బాళ్ళ గుద్ది చెప్పిండ్రు. కానీ ఆఖరుకు హాఫ్ సెంచరీ కాదు కదా, కనీసం పావు సెంచరీ కూడా దాటలే పంకపాటి సీట్లు. చూసిండ్రు కదా పబ్లిక్. జాతకాలు చెప్పేటోళ్ళు ఏదో ఒక రాయి అట్లేస్తారు, అదొక యాళ్ళ నిజమైతే నేను చెప్పలే అని సంకలు గుద్దుకుంటారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు, వాళ్ళు కూడా ఏదో అంచనాలు వేసి చెప్పుతారు. ఓగో పారి కిస్మత్ కొద్దీ అవి నిజమైతాయి. అందుకే జనాలు మనసులున్నది ఎవ్వరు అంచనా వేయలేరు. వాళ్ళ తీర్పు ఎట్లుంటుందో రిజల్ట్ వచ్చేదాకా తెలియదు. కానీ ఇటు తెలంగాణలైనా అటు ఏపీలైనా అసెంబ్లీ ఎలక్షన్లా జనాలిచ్చిన తీర్పు చూస్తే ఒక్కొక్కలకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. జనాలు మార్పు కోరుకుంటున్నారని తెలుసు గాని మరీ ఇంత మార్పు కోరుకుంటున్నారని, ఉన్న సర్కార్ల మీద ఇంత కోపంగా ఉన్నారని అందరికీ ఎరకైంది.